నాన్నండి జీవించేవాడు నాన్న. ఆ నాన్నకి మనం ఏమిస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట. భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకో బారసాల వేసినావు, రంగ చూసుకున్నావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటలో పొంగిపోతావు. బుద్ధులెంతో చెప్పినవు, బుద్ధగించినవు. బుద్ధులెంతో చెప్పినవు, బుద్ధగించినవు. మా తప్పులన్నీ నవ్వుతో పంపించినవు. మేము ఒక పూట పసులున్న సుందరేవయా. మేము ఒక పూట పసులున్న సుందరేవయా. నీవు ఎన్ని పసులున్నవో చెప్పలేవయా. నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మా మనసుకు బాధ కలిగనీయవు, ఎదురేటి బాధలున్న గాని మా క్షేమమే నువ్వు కోరుకున్నావు. నీ త్యాగమెంత పొగిడినా కొంచెమేనయా. ఎంత పొగిడినా కొంచెమేనయా. నాన్నని ఉండనాయా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో
అమ్మా నాన్న పొద్దు బొట్టు పెట్టేసి మీరు కూడా బొట్టు పెట్టుకోలేనా? అమ్మ పెద్దవాళ్ళు ఒకసారి చెప్పండి తల్లి ఆ పిల్లలకి. నాన్న అమ్మా నాన్న బొట్టు పెట్టండి, మీరు బొట్టు పెట్టుకోండి. ఆ కలశంలో 5 గంగా జలాలను కావేరి, తుంగ, గౌతమి, భాగీరథి అనే 5 నదీ జలాలను మనము ఆవాహన చేసుకోండి, భావన చేసుకోండి. ఆ నీళ్లు మీ పైన చదువుకోండి, మీ పరిసర ప్రాంతాలను చల్లండి. అపవిత్రోపవిత్రోవా సర్వాస్థానోగినః యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరస్తుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షం తదగా మాతృ పాదభూతాంతర దృష్టియే అమ్మవాళ్ళకు బొట్టు పెట్టండి. ముందున్నటువంటి తల్లిదండ్రులకు బొట్టు పెట్టండి. అక్షర ప్రాప్తి దత్తల మేధాసు వర్తత అర్థం తమత్రత ఇతపురన్న విష్ణువర్తత అక్షర ప్రాక్షత. ఆ స్థావరంలో ఈ యొక్క తల్లిదండ్రుల పాదాలు పెట్టండి. ఒకసారి చెప్పాలి, అందరూ చెప్పాలి. చెప్పుకుంట గడగాలి, చెప్పుకుంట గడి ప్రాంగణం మొత్తం మారుమూలు పోవాలి. మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మ మెల్లగా అయిపోయిన పక్కన పెట్టండి. నీళ్ళు మొత్తం అమ్మ ఒకటే ఉంటే అమ్మ పాదాలు మొత్తం కడిగేసేయండి, నీళ్ళు మొత్తం కడిగేసేయండి. ఇక ఒకవేళ అమ్మ ఒకటే ఉంటే ఆ చెప్పు నీళ్ళు మొత్తం అమ్మ పాదాలు మాత్రమే ఉపయోగించండి, మొత్తం కడిగేయండి. నాన్న ఉంటే కొన్ని నీళ్ళు నాన్న ఉంచండి. మెల్లగా ఇప్పుడు అమ్మ పాదాలు పక్క పెట్టండి, తీసి అమ్మ పాదాలు ఒక సైడ్ లో పెట్టేసి ఆ తామాల మెల్లగా నాన్న పాదాల దగ్గరికి తీసుకెళ్ళండి. నాన్న పాదాల దగ్గర తీసుకెళ్ళండి. అది చెప్పు. పితృదేవో భవ, అన్న చెప్పుకుంటే కడగాలి. ఎవరు చెప్తారు అస్సలు వినిపిస్తలేదు. గట్టి చెప్పాలి. పితృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇప్పుడు మెల్లగా నాన్న పాదాలు కూడా నీళ్ళు మొత్తం వచ్చి కడగండి. నేను అంటున్నా మా డాక్టర్ సార్, మా డాక్టర్ ఇద్దరు నాన్న మీరు చేయిలో తీసుకొని తల మీద పోసుకోవాలి. తల మీద చదువుకోండి. కొన్ని నీళ్ళు చూసుకున్న తల మీద చూసుకుంటున్నా. ఎందుకంటే ఆ పవిత్రమైన జలం ఈ యొక్క పార్వతి పరమేశ్వరుని పాదమైన తర్వాత గణనాథులు కూడా ఆ విధంగా చుట్టూ తిరిగి మొక్కి ఆస్వాదించుకున్న సందర్భంలో కొన్ని మీ పైన పిల్లలు మాత్రమే మీ తలవద్దు. పిల్లలు మాత్రం తీసుకొని తలపై కొంచెం పోసుకుంటారు అంతే, తల్లిదండ్రులు పోసుకోవద్దు. వేసేసి చల్లిన తర్వాత ఆ తామాలని కొద్దిగా చేతికి కనండము. ఆ తామలో నీళ్ళు అక్కడ చేతికి కనండి. చేతికి కనేసేయాలి, కుర్చీ కింద కనేసేయాలి. కుర్చీ కింద కన్న తర్వాత టవాల్ తెచ్చుకున్నారు కదా, టవాల్ తోటి అమ్మా నాన్న పాదాలు చూడవండి. మీరు తెచ్చుకున్నటువంటి టవాల్ ఉంది కదా, ఆ టవాల్ చెప్పినట్టు చేయండి. చాలా ఎంత ఉన్నారు. ఇప్పుడు అమ్మ నాన్న పాదాలు కడిగాము. మీ టవాలు కింద కాళ్ళ కింద పరిచి ఆ తూడండి, ఫస్ట్ తూడ్చి టవాలు కింద పెట్టండి. ఆ టవాల పైన వాళ్ళ కాళ్ళు పాదాలు పెట్టండి. అమ్మా నాన్న పాదాల కింద మీ టవాల్ వేస్తారన్న. చూసినటువంటి ఆ టవాల్ని అమ్మా నాన్న పాదాల కింద వేసేస్తారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. పసుపు కుంకుమ మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులు కూడా, పువ్వులు ఉంటే పువ్వులు కూడా వేసేయండి. కొన్ని లూజ్ కవర్స్ వేసేయండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇప్పుడు అమ్మ నాన్న పాదాల మీద పసుపు కుంకుమ ఫ్లవర్స్ వేసినటువంటి వాళ్ళు ఒకసారి లేచి నిలబడాలి. లేచి మీ చేతిలో ఉన్న దండ తీసుకొని పైకి లేవాలి. అమ్మకి నాన్నకి దండలు వేయండి. మీ దగ్గర ఉన్నటువంటి దండలు తీసుకొని అమ్మా నాన్నకి మెడలో వేయాలి. అమ్మా నాన్న మెడలో వేసేయండి. పూజ అయిపోయిన తర్వాత అమ్మా నాన్న మెడలో దండలు వేసి ఒకసారి ఇక్కడ చూడండి, పడుకొని ఇక్కడ చూడండి. ఒక ఫోటో తీసుకుంటున్నాం. ప్రెస్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఆ ప్రెస్ వాళ్ళకి కూడా స్వాగతం తీసుకుంటారు. ఒకసారి దండ వేసి 2 చేతులు అమ్మా నాన్న ఇట్లా పెట్టేసి దండ పెట్టాలి. చేతులు పెట్టేసి ఇక్కడ మా వైపు చూడండి, స్టేజ్ వైపు చూడండి.
ఓం ధూర్వసి ధూర్వధూర్వంతం ధూర్వతమ్యో స్మాన్ ధూర్వమిదం ధూర్వయం వయం ధూర్వామస్మిన్ దేవానామసి. చాలా జాగ్రత్త. దీపం సందర్శయామి దేవునికి ఆరాధన చేస్తూ ఉంటుంటారు విద్యార్థులు. చెప్పడం వస్తుంది మీకు ఆల్రెడీ ఆర్థిక అప్రం ఇచ్చారు. కిట్టు కవర్లలో లూజ్ ఉన్నాయి. ఆర్టికల్ లూజ్ బిల్లలు ఉన్నాయి. లూజ్ గా 2-3 బిల్లలు ఉన్నాయి. ఆర్టికల్ బిల్లలు లేని వాళ్ళకి ఇవ్వండి. నిరాజనం సమర్పయామి. మాతృదేవో భవ పితృదేవో భవ. మాతృభ్యో నమః పితృభ్యో నమః పితృభ్యో నమః మాతాపితృభ్యో నమః. మంగళ నీరాజనం సమర్పయామి. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సకతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిజతా ప్రణతా స్మరా. మాతృభ్యో నమః పితృభ్యో నమః. మంగళనిరాజనం సమర్పయామి. హారతి మంగళ సర్వాలు చూపెట్టి మీరు కళ్ళను అందుకోండి. చాలా జాగ్రత్త అండి. ఆరోపించినప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే డ్రెస్సు జాగ్రత్త. దయచేసి డ్రెస్సులు ఉంటాయి కాబట్టి పువ్వులు ఇవ్వండి. ఫ్లవర్స్ వేయండి. ఫ్లవర్స్ వేయండి. అమ్మ నాన్నకి ఫ్లవర్స్ ఇవ్వండి, పూలు ఇవ్వండి. కొంచెం ఇచ్చేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించండి. అమ్మ వేసి తల మీద వేసి ఆశీర్వదించండి పిల్లల్ని. నమస్కారం పెట్టుకోండి. తల్లిదండ్రులు ఆరత అయిపోయినటువంటి వాళ్ళు పిల్లలు పాదాలకు నమస్కారం చేసుకుంటారు. తల్లిదండ్రులు మాత్రం వేసి పువ్వులు వేసి ఆశీర్వదించారు. వదిలేస్తున్నాం అమ్మ, వదిలేస్తున్నాం. కూర్చోండి. ఆశీర్వచనం అమ్మ వేద ఆశీర్వచనం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల పైన పుష్పములు, మీ దగ్గర అక్షతలు ఉంటే అక్షతలు వేయండి తల పైన. ఓం దాసు దాసు ఓం శతం దేవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి. శతమితి శతం జమాజన్మర్తయేన వర్ధయంతి శతమేన మే అనంతం భవతి. శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్ధా అగ్నే అవిషోదశానో ఘృతప్రదేశో హృదయో నివేది. ఘృతం వేత్వా మధుచారకవ్యం పితేవ పుత్రమభిరక్షత ధీమౌ. ఆయుష్కే స్వదోదనదయమన్నిర్వరేణ్య పునస్తే ప్రాణాయ త్రయాయ సగుం సువామితి. నమో నమో భవద్విజాయమానోన్నాం కేతుర్జసమేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయం ప్రసంద్రమః స్థిరదీర్ఘమాయుః. దీర్ఘాయుష్మాన్ భవ. పెళ్ళైన వాళ్ళైతే మాత్రం దీర్ఘ సుమంగళి భవానికి ఆశీర్వాదం చేయండి తల్లిదండ్రులు. చిన్నపిల్లలైతే దీర్ఘాయుష్మాన్ భవానికి ఆశీర్వాదం. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ. ఆయుష్యాభివృద్ధిరస్తు ఆరోగ్యాభివృద్ధిరస్తు. శతమానం శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే.
మొత్తం మీద ఏంటంటే ఆ బిడ్డకు కూడా కొంచెం తినిపించండి ప్లీజ్. ఇక్కడ మిగిలి ఉంటే మిగిలి ఉంటే ఆ బిడ్డకు కూడా తినిపించండి. తినిపించగా తినిపించిన తర్వాత మంచి పూజ చేసినటువంటి ఆ బిడ్డలకి ఒక మంచి బుద్ధి పడ్డామా. ఇంత బుద్ధి చేసిరు ఆ పిల్లలు బాల వినాయకుడు కదా. ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే, ఎంత పెద్ద కొడుకు అయినప్పటికీ కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఆ పిల్లలకు బుద్ధి పడ్డామా. ఆ ప్రేమతోటి భక్తోటి మీరు ఇచ్చిన ఆ శరీరం మీరు ఇచ్చినటువంటి ఆ రక్తం ఒక్కసారి లేచి తల్లిదండ్రులందరూ లేచి తల్లిదండ్రులు విద్యార్థులందరూ లేచినప్పుడు తల్లిదండ్రులు విద్యార్థులు కొద్దిగా ముందుకు జరగడమా. మీరందరూ ముందు జరగండి. పాదపూజ చేసినటువంటి ఆ పిల్లలు మీరు ఒకసారి ఆత్మీయ ఆలింగనం అంటారు. ఇట్లా ఆత్మీయ ఆలింగనం చేసుకోండి. అలాగే ప్రేమగా పట్టుకోండి, పిల్లలు పట్టుకోండి. ఇష్టంగా తీసుకోండి. అమ్మాయి పిల్లలందరూ దగ్గర తీసుకోండి. దగ్గర తీసుకోవాలి అందరు. లేదు దగ్గర తీసుకోవాలి. బిడ్డల దగ్గర అట్లా పట్టుకోండి. అట్లా పట్టుకోవాలి. ఆత్మీయ ఆలింగనం అంటే ఉద్దర కట్టిన విధంగా ఉండాలి. ప్రేమ బంధాలు ఆత్మీయ బంధాలు కరువైపోయి మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. వదలదు, చెప్పేటప్పుడు వదలదు. ఆత్మీయ బంధాలు మానవ సంబంధాలు మళ్ళీ మెరుగుపడాలి. మనం ప్రతిభను పోసుకోవాలి. దూరమైపోతా ఉన్న ఎవరి వారు ఏమన్నా తీరే కొడుకులు బిడ్డలు అనేటువంటి బంధాలు లేవు. ఆత్మ బంధాలు లేవు. ఆహార సంబంధాలు ఆర్థిక సంబంధాలే ఉన్నాయి. ఆత్మీయ బంధాలు కరువైనటువంటి పల్లెల్లో కూడా ఒకసారి ఈ మహాకథ ఈ మహాపాఠ కూడా మన దగ్గర తెలుసుకోవాలి, దగ్గర చేయాలని చెప్పేసి ప్రేమతోటి బిడ్డలు కట్టుకున్నాం. మా బిడ్డలు మీ బిడ్డలే కదా, మీ రక్తమే కదా, మీ చెప్పండి ఆ శరీరమే కదా, దేవమే కదా పిల్లలు తీసుకుంటాం. కాబట్టి ఇంత మంచి ఉద్దేశం కూడా పిల్లలకు ముందు కానీ ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఇవ్వండి. ప్రేమగా భక్తితోటి వాళ్ళకి చిన్న నాన్న దగ్గర నాన్న ముందు నువ్వే బతుకు ఆశీర్వాదం ఇస్తున్న కొడుక నీవేమవుతావు, నీ కొడుకు నీ బిడ్డలు డాక్టర్ ఇంజనీర్ ఏం కావాలో కొనుక్కొని మనస్ఫూర్తిగా దగ్గర తీసుకుని ఆశీర్వదించండి, ముందు పెట్టండి. మీద పడ్డటువంటి పూలు కూడా అప్పుడే తీసేస్తారు. బిడ్డలు బాగా అయితే ఎంత ప్రేమలో తల్లిదండ్రులు అంటే పిల్లలు మీరు కూడా మీ అమ్మ నాన్నకి ఒక మంచిగా నా అబ్బాయి ఎందుకు అయిందో కదా నాన్నకి ముద్దుగా అమ్మ ముద్దు ఒకసారి ఒక చిన్న ముద్దు కాదు. మీరు కూడా నాన్నకి ముద్దు ఇచ్చినటువంటి అమ్మా నాన్నకి వాళ్ళ ముద్దులు వాళ్ళ తిరిగి ఇవ్వండి. ఇస్తురా శబ్దమే వస్తుంది. ఇచ్చిరా ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వంగి వాళ్ళ పాదాలు నమస్కారం చేసుకోండి. పిల్లలు అమ్మ నాన్న పాదాలు నమస్కారం చేసుకోండి. ఒకసారి మళ్ళీ పాదాలు నమస్కారం చేసుకోండి. అమ్మ ఒకసారి అమ్మ తల్లిదండ్రులు కూర్చుందమ్మా. తల్లిదండ్రులు కూర్చోండి. తల్లిదండ్రులు అందరూ కూర్చోండి ఒకసారి. అమ్మ నాన్న వల్ల పిల్లలు కూర్చోవాలి. ఇది పార్వతి పరమేశ్వర బావ యొక్క దగ్గర ఆ యొక్క జనాన్ని చూసినట్టే కనబడుతుంది. దగ్గర తీసుకొని తల్లి ఎన్ని రోజులు అయిపోయిందో బిడ్డలు నిజంగా మీ దగ్గర లేవు కదా. సినిమా క్యాంపు అనిపిస్తుంది. ఇంటికాడ ఉన్న అమ్మ బిజీ, నాన్న బిజీ. నాన్న ఉన్నప్పుడు అమ్మ దొరకదు, అమ్మ ఉన్నప్పుడు నాన్న దొరకదు కదా. ఒకసారి మంచిగా కూర్చోబెట్టుకున్న ఆ బిడ్డకు ఒకసారి వేడెక్క వరకు ఒకసారి ఇవ్వండి. నిజంగా వేడెక్కున్నటువంటి ఆ మెదళ్ళు చల్లబడాలి. మీ ఆశీస్సులతో చల్లబడాలి. ఆశీస్సుతో ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. కనుమరుగైపోతున్నటువంటి ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలనేది ఈ యొక్క ఉపచారం ట్రస్ట్ మహాపాదపూజ మన దిగరా బలైతంగా దీంట్లో తిరిగి కూర్చుంటున్నాను. విద్యార్థులు అందరూ కూర్చొని వెళ్తారన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ కూర్చోవాలి. అమ్మ కూర్చోండి. ద్రాక్ష కూర్చోనా అక్కడ కూర్చోవాలి. ఎవరు అక్కడ కూర్చొని ఒకసారి కూర్చొని అందరూ కూర్చోవాలి. ఇప్పుడు ఒక్కసారి ప్రతిజ్ఞ చేయాలి. పిల్లలు చేతులు చెప్పండి. ముందుకు ఎట్లా చేతులు చెప్పండి. విద్యార్థులు మాత్రం అక్కడ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులందరూ మాటలు కూడా చెప్పాలి. నేను నా జీవితాంత వరకు మా అమ్మ నాన్నలను భక్తితో ప్రేమగా చూసుకుంటాను. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా మా అమ్మ నాన్నలను వృద్ధాశ్రమంలోకి పంపను. వాళ్ళను భక్తితో ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటాను. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తానని, నా కుటుంబానికి మా ఊరికి ఎలాంటి చెడ్డ పేరు లేదని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మాటించుకు అట్లే ఉండాలి, అట్లనే గౌరవించాలి.
తప్పులైతే చేయకూడదనుకుంటున్నామో మేము కూడా అలాంటి పొరపాట్లు తప్పులు చేయము. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తామని మనస్ఫూర్తిగా పాటిస్తున్నాము. దయచేసి అతిథులందరూ కూడా మీకు ఎక్కడైనా సీట్లపై ఆశలు కావాలని కోరుతున్నాం సార్. ప్లీజ్ అతిథులు మీకు పాద పూజ ప్రారంభం చేసిందే వారు. గట్టి 2 చేతులు పైకి లేపి గట్టి కొట్టాలి. ఇప్పుడున్నటువంటి సమాజంలో చదువు ఎక్కువైపోయింది, సంస్కారం తక్కువైపోయింది. అమ్మానాన్న గౌరవించాలంటే చదువుతో పాటు సంస్కారం కావాలి. మీ సమ్మర్ క్యాంపులలో సంస్కారం రావాలంటే పాద పూజ కార్యక్రమంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు సలహా సూచించి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది విద్యార్థినులకు పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి వ్యక్తులు కర్మకర్త క్రియ వెంకటేష్ అన్నది కూడా ఈ సందర్భంగా తెలిసి ఒకసారి వెంకటేష్ గట్టి చెప్పండి కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పడమే కాకుండా గారికి పాదాలకు నిందగా విమరంగా నేను నమస్కారం చేస్తా ఉన్నాను. ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి ఎంతో మంది బిడ్డలకి ఇంకా భవిష్యత్తునివ్వాలి, ఎంతో మంది బిడ్డలకి నిజంగా మీ యొక్క సేవలు అందాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారే గారు వారితో పాటు నిజంగా మంజుల వదిన కూడా ఈ రోజు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటేనే మన కుటుంబంగానే మన పక్క వాళ్ళు ఆలోచించిన సందర్భం. కానీ ఈ రోజు కుటుంబంలో అందరూ కూడా వాళ్ళ కొడుకులు కోడళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆ వదిన మంజులమ్మ వదిన కూడా సమాజానికి నువ్వు చెయ్యి అని చెప్పేసి కూడా నిజంగా వారి వెన్నట్టు ఉండి ముందుకు నడుస్తున్న కుటుంబ సభ్యులకు ఒకసారి గట్టి చెప్పండి కొట్టాలి. గట్టి చెప్పండి కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా ఎంతో మంది ఆడపిల్లల యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. 18 సంవత్సరాలు లేనట్టు ఆడపడుచుకు పెళ్లి చేయొద్దు, వాళ్ళు ఒక స్థిరంగా వాళ్ళు నిజంగా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులు లేనటువంటి ఆ పిల్లలకి, ఆడపిల్లలకి ఒక అన్నగా ఉండి ఒక తండ్రిగా ఉండి ఈ రోజు ఎంతో మంది కొన్ని వేల మంది విద్యార్థులకి MBBS సీట్లు వచ్చినటువంటి తన కూడా మన అందరూ తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వారితో పాటు ఈ రోజు నుంచి కార్పొరేట్ పాఠశాలలో వారు విద్యను అందిస్తున్న అర్పణ సెమీ అర్పణ విద్యార్థులకి, తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులకి నిజంగా స్కూల్ నుంచే ఒక పాఠశాల నుంచి ఒక మంచి విద్య హైదరాబాదే కాకుండా మన ఆమన్గల్ ప్రాంతంలో ఒక మంచి కార్పొరేట్ పాఠశాలలో విద్యను అందిస్తున్న వ్యక్తి మన వెంకటేష్ అన్న. దాంతో పాటుగా ఈ రోజు తలకొండపల్లి చౌరస్తాలో ఒక ఆడపిల్లలకి కార్పొరేట్ లెవెల్ తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులకి ఈ రోజు ఒక విద్యావంతులు కావాలన్న ఉద్దేశంతో ఒక పెద్ద కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేచించి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టించేసి ఈ రోజు 6th నుంచి 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆ చెల్లెలు నా దగ్గరనే చదవాలని చెప్పేసి ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు వేచించినటువంటి వెంకటేశ్వర కోసం గట్టి చెప్పండి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్నను 15 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నా. ప్రతినిత్యం ప్రజల కోసం ఆరాటపడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి వెంకటేష్ అన్న కాకుండా వాళ్ళ కొడుకులు కూడా 2 డాక్టర్లు, నలుగురు డాక్టర్లే. ఆ డాక్టర్స్ కూడా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపులు పెట్టినట్టు మనందరికీ తెలిసే. అదేవిధంగా వారి కొడుకులు కూడా అంబులెన్స్ నిజంగా నాకు ఎప్పుడు తలపడతా ఉంటుంది. తలకొండపల్లి చౌరస్తాలో యాక్సిడెంట్ అయిపోయి ఆ యొక్క యువకుడు ప్రాణాలు కోల్పోతే అప్పుడు టైంకు అంబులెన్స్ రాలేదన్న ఒక ఉద్దేశంతో అంబులెన్స్ వస్తే ఆ బిడ్డ ప్రాణాలు ఉండేటివి డాడీ, నేను నా జీతంలో నుంచి 25 లక్షల రూపాయలు వేచించి అంబులెన్స్ చేస్తానని చెప్పేసి తలకొండపల్లికి అంబులెన్స్ ఇచ్చినటువంటి కుటుంబం ఉప్పల వెంకటేశ్వర కుటుంబం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వెంకటేశ్వర అందరిని ఉద్దేశించి ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.